భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 44 శ్లోకం అహో బత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అర్జునుడు తన అంతరాత్మ గాత్రాన్ని శ్రీకృష్ణుని ముందు వ్యక్తపరుస్తున్నాడు. యుద్ధ పీఠంపై నిలబడిన అర్జునుని మనస్సులో ఇప్పుడు వేరే విధమైన కలవరం నెలకొంది. శ్లోకం ఉచ్చారణ అహో బత మహత్పాపం, ఓహో ఎంతటి పెద్ద పాపానికి కర్తుం వ్యవసిత వయం, మేము సిద్ధమవుతున్నాము. యత్ రాజ్య సుఖలోభేన, కేవలం రాజ్య సుఖం కోసం హంతుం స్వజనం ఉద్యత, మన సొంత వారిని హత్య చేయడానికి సిద్ధమవుతున్నాం. అనువాదం ఓహో ఎంతటి ఘోరమైన పాపానికి మేము సిద్ధమవుతున్నాము. రాజ్యాధికారం, భోగాలు కోసం మన సొంత బంధువులను హతమార్చడానికే సిద్ధమవుతున్నాం. తాత్విక విశ్లేషణ, ఇక్కడ అర్జునుడు పూర్తిగా మనోభావాల కల్లోలంలో ఉన్నాడు. అతడి హృదయం ధర్మసంధిలో చిక్కుకుంది. సాధ్యమైన విజయానికి ముందు నిలబడినా ధర్మ విచారణే అతడిని వెనక్కి లాగుతోంది. అతడు రాజ్యం కోరిక వలన పోరాటం చేయడం తప్పని భావిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు చెప్పే జీవన పాఠం, మనం ఏ చర్యకైనా ముందు ఆ చర్య ఫలితాన్ని ఆలోచించాలి. కేవలం వ్యక్తిగత లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటే మనం అనుకోకుండా పాపంలోకి జారిపోతాం. మన ఆలోచనలు, మన సంకల్పాల పునాదిలో లోభం ఉంటే వాటితో వచ్చిన విజయం కూడా శాపంగా మారుతుంది. ఆత్మ పరిశీలన, మనం నేడు చేసే పనిలో లోభం ఎంత శాతం ఉంది? విజయంపై నిద్రలేని ఆశలు మన విలువల్ని తినేస్తున్నాయా? అర్జునుడి హృదయంలో వెలసిన ఈ వాక్యాలు మనకు బలమైన గుర్తు. ధర్మం కంటే రాజ్యం గొప్పది కాదు, బంధుత్వం కంటే ఆస్తి మిగలదు. ఈ రోజు మన జీవితంలో కూడా ధన, రాజ్యం, పేరుకి మనం ఎంత త్యాగం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా భగవద్గీత యొక్క ప్రతి శ్లోకాన్ని తాత్విక విశ్లేషణతో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. @థాంక్స్ బుద్ధా ఛానల్.